భగవద్గీత బుక్కు. ఇది చదివినప్పుడు ఆ సిస్టరు మీరు చదవండి, మీకు కావాలనుకున్నది ఇందులో దొరుకుతుంది. శ్రీకృష్ణ భగవంతుడు మీకు భర్తగాను, ప్రియుడుగాను, మీకు ఫ్రెండ్గాను అండ్ సోదరు అండ్ అన్నయ్యగా కూడా ఉంటాడండి. నేను లవర్గా కావాలా నీకు, నేను వస్తాను అన్నాడండి శ్రీకృష్ణుడు. నీకు మొగుడుగా కావాలన్నా నేను వస్తాను, నీకు తమ్ముడుగా కావాలన్నా నేను ఉన్నాను అని శ్రీకృష్ణుడు అంటున్నారండి. సో మీరు చదవండి, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆ దేవుడు మీ దగ్గరికి వస్తారని చెప్పితే నేను కొన్ని బాధపడ్డాను ఆమె దగ్గర చెప్పి. అప్పుడు ఈ బుక్ నాకు ఇచ్చారు కదా, నేను ఓపెన్ చేసి ఒక స్టోరీ చదివేసరికి ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది చదివి వినిపిస్తాను చూడండి. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవే స్వయంగా వర్ణించినట్లు నీ నిజమైన స్థితిలో నా ఎదుట నిన్ను ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ జగత్తులో నీవు ఏ విధంగా ప్రవేశించావో నేను చూడగోరుచున్నాను. నీ యొక్క ఆ రూపము నేను చూడాలని కోరుకుంటున్నాను. నిజంగా నేనేంటంటే దేవుడా మనుషులు ఏంటి ఇలా ఉన్నారు కూర్చొని ఇదే ఆలోచిస్తాను. కానీ నేనేం కోరుకుంటున్నానో ఇందులో ఈ భగవద్గీతలో అదే ఉంది. ఆ అమ్మాయి చెప్పింది కూడా అదే ఇచ్చారు కదా ఈ బుక్కు. మీరు చదవండి, మీకు ప్రతిదీ ఈజీగా అర్థమవుతుంది. దేవుడి గురించి తెలియలేని వాళ్ళకి చాలా చెప్పాలి, కానీ మీకు తెలుసు కాబట్టి. ఇంకా ఆమె అన్నారు, ఆ సిస్టర్, ఈ బుక్ ఇచ్చిన సిస్టర్, అసలు నేను మీకు చెప్పడం కాదండి, మీ దగ్గరే నేను నేర్చుకుంటున్నాను అని అన్నారు. నేను కూడా ఈ అదే ఆత్మ, పరమాత్మ, శివబాబా మెడిటేషన్ అన్నిటికీ వెళ్ళున్నాను. బైబుల్